భగవద్గీత అర్జున విషాదయోగం. పాండవ సేనని చూసిన దుర్యోధనుడు ద్రోణుని దగ్గరికి వెళ్ళి అక్కడ ఎవరెవరు ఉన్నారు ఆ సేనలో అనేది చెప్తున్నాడు. అత్ర సూరా మహేశ్వాస భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రౌపదశ్చ మహారథ దృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథా. దుర్యోధనుడు ద్రోణుడితో పాండవ పక్షాన పోరాడుతున్న వీరులు ఎవరెవరున్నారు అని చెప్తున్నాడు. ఈ పాండవ సేనలో గొప్ప విలుకాండ్రు, యుద్ధంలో భీమార్జునులతో సమానులైన వీరులు చాలామంది ఉన్నారు. భీమార్జునులతో సమానులైన వీరులు ఉన్నారు అని ఎందుకన్నాడంటే, దుర్యోధనుడు అప్పటికే చాలా సందర్భాల్లో భీముడి మరియు అర్జునుడి పరాక్రమం, శక్తి సామర్థ్యాలు ఎలాంటివి అనేది నేరుగా చూశాడు. భీముణ్ణి చిన్నప్పటి నుంచి కూడా చాలాసార్లు చంపడానికి ప్రయత్నించాడు దుర్యోధనుడు. తినే అన్నంలో విషం కలపడం, నిద్రపోతున్న సమయంలో భీముడి కాళ్ళు చేతులు కట్టి నదిలో పారేయడం లాంటివి చాలా చేశారు. కానీ భీముడికి ఏం కాలేదు. అండ్ ఇంకా ఈ కురుక్షేత్ర యుద్ధం సమయానికి భీముడు బకాసురుడు, హిడింబాసురుడు, జరాసంధుడు, కీచకుడు ఇలాంటి వాళ్ళందరినీ కూడా చంపేసి ఉన్నాడు. కాబట్టి భీముడి బలం ఎటువంటిది అనేది అందరికీ తెలిసిందే. అర్జునుడి విషయానికి వస్తే, పాండవులు అరణ్యవాసం చేస్తున్న టైంలో దుర్యోధనుడికి సరదాగా ఆలోచన వచ్చింది. పాండవులు ద్వైతంలో ఉన్నారు, అరణ్యవాసం చేస్తున్నారు కాబట్టి ఎటువంటి రాజభోగాలు లేకుండా మునివృత్తిలో ఉండి కుటీరంలో నివాసం, భూశయనం, బ్రహ్మచర్యం ఇలా ఎటువంటి భోగాలు లేకుండా కష్టపడుతున్నారు కదా, వాళ్ళని సరదాగా హేళన చేద్దాం అనిపించి ద్వైతవనానికి దుర్యోధనుడు, కర్ణుడు, దుశ్శాసనుడు, శకుని తదితరులంతా కొంత సైన్యంతోనూ ఇంకా వాళ్ళ అంతఃపుర స్త్రీలతోనూ వెళ్ళి కొంతసేపు అడవి మృగాలను వేటాడి తర్వాత ఓ సరస్సు దగ్గర రెస్ట్ తీసుకుందామని గుడారాలు వేసుకున్నారు. ఆ టైంలో ధర్మరాజు గారు ఆ సరస్సు పరిసర ప్రాంతాల్లో సద్యస్కందము అనే ఒక యజ్ఞాన్ని చేస్తున్నారు. అడవిలో దొరికే 5 రకాల చెట్ల రాలిన ఆకులు, పండ్లు వీటిని తీసుకుని చేసే యజ్ఞం అది. సరస్సుకి దక్షిణ దిక్కున యజ్ఞం జరుగుతుండగా ఉత్తర దిక్కున దుర్యోధనాదులు డేరాలు వేసుకున్నారు. గోలగోలు చేస్తూ యజ్ఞానికి ఇబ్బంది కలిగించడానికి గాను వాళ్ళు కొన్ని ఐటమ్ సాంగ్స్ అంటే అశ్లీల నృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేసుకుని ఫుల్ ఎంజాయ్మెంట్లో జోష్లో ఉన్నారు. సరిగ్గా అప్పుడు గంధర్వులు వచ్చి, ఈ సరస్సు చిత్రసేనుడు అనే ఒక గంధర్వరాజు గారిది, ఆయన అనుమతి లేకుండా ఇక్కడ ఉండకూడదు, వెళ్ళిపోండి అని చెప్పి దుర్యోధనుడి పరివారానికి చెప్తారు. వెంటనే కౌరవ సైనికులు వాళ్ళ మీద ఆయుధాలు ప్రయోగించి యుద్ధం మొదలు పెడతారు. అప్పుడు చిత్రసేనుడు నేరుగా వచ్చి కౌరవ సైన్యాన్ని, దుర్యోధనుణ్ణి, కర్ణుణ్ణి వీళ్ళందరినీ కొడతాడు. దుశ్శాసనుడు పడిపోతాడు. కర్ణుడు, శకుని వీళ్ళు పారిపోతారు చిత్రసేనుడి ధాటికి తట్టుకోలేక. దుర్యోధనుడు కొంతసేపు యుద్ధం చేస్తాడు. దుర్యోధనుడిని ఈ చిత్రసేనుడు చితకొట్టి కాళ్ళు చేతులు కట్టి పడేస్తాడు. దుర్యోధనుడితో పాటు వచ్చిన అంతఃపుర స్త్రీలు వీళ్ళంతా వెళ్ళి ధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళి దుర్యోధనుడిని రక్షించమని వేడుకుంటారు. అప్పుడు ధర్మరాజు గారి ఆజ్ఞ మీదట అర్జునుడు, భీముడు వెళ్ళి చిత్రసేనుడితో అర్జునుడు యుద్ధం చేసి దుర్యోధనుడిని విడిపిస్తాడు. దుర్యోధనుడికి అసలు ఇష్టం లేని భీముడి ద్వారా దుర్యోధనుడికి కట్టివేయబడి ఉన్న కట్లు విప్పించబడతాయి. అది చాలా అవమానంగా భావించి దుర్యోధనుడు ఆ సందర్భంలో ప్రాయోపవేశం కూడా చేయడానికి ప్రయత్నిస్తాడు. మిగతా వాళ్ళంతా విరమింపజేస్తారు. అదంతా భారత కథలో మరో భాగం. ఈ రకంగా దుర్యోధనుడికి అర్జునుడి పరాక్రమంతో కూడా ఆల్రెడీ పరిచయం ఉంది. కాబట్టి ఇక్కడ పాండవ పక్షాన పోరాడుతున్న వీరులు భీమ, అర్జునుల పరాక్రమానికి ఏమాత్రం తీసుకునేవారు, ఇంకా వారితో సమాన పరాక్రమవంతులు. కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా మీ వ్యూహాలను పన్ని శత్రు వ్యూహాలను చెదరగొడుతూ మీ బుద్ధిబలాన్ని, భుజబలాన్ని కూడా ప్రదర్శించాలి గురూజీ అని సూచన చేస్తున్నాడు దుర్యోధనుడు. ఆ భీమార్జునులతో సమాన పరాక్రమవంతులైన యోధులు యుయుధానో విరాటశ్చ ద్రౌపదశ్చ మహారథ. యుయుధానుడు, ఇతనికి మరొక పేరు కూడా ఉంది, అది సాత్యకి. సాత్యకి అంటే ఈజీగా అందరికీ తెలుస్తుంది. ఈయన కృష్ణుడితో పాటు ఉండేవాడు, పాండవ పక్షాన పోరాడాడు.
అయితే ఇతని తండ్రి పేరు సత్యకుడు కావడం వల్ల ఇతన్ని సాత్యకి అన్నారు. ఆ సత్యకుని తండ్రి సిని, ఆయన తండ్రి అనమిత్రుడు, ఆయన తండ్రి యుధాజిత్తు. ఈ యుధాజిత్తు ఎవరో కాదు, త్రేతాయుగంలోనివాడు, కేకయ రాజుకి కొడుకు, కైకేయికి సోదరుడు, భరతుని మేనమామ ఈ యుధాజిత్తు. శ్రీరామ యువరాజ పట్టాభిషేక సమయంలో ఈ యుధాజిత్తు ఇంటికే భరతుడు వెళ్తాడు. భరతుడిని అనుసరిస్తూ శత్రుఘ్నుడు వెళ్తాడు. ఆ యుధాజిత్తు వంశంలోని వాడు సాత్యకి అనబడే ఈ యుయుధానుడు. నెక్స్ట్ విరాటుడు. విరాట్ రాజు అందరికీ తెలిసినవాడే, మత్స్య దేశాధిపతి. పాండవుల అజ్ఞాతవాస సమయంలో విరాట్ రాజ్యంలోనే మారువేషాల్లో తలదాచుకున్నారు. మూడవ పేరు ద్రుపదుడు. ద్రుపదశ్చ మహారథ అన్నారు కదా, మహారథుడైన ద్రుపదుడు. ద్రుపదుని గురించి ఇంతకుముందు చెప్పుకున్నాం. ఇక ఈ ద్రుపదుడు మహారథుడు. ప్రస్తుత రోజుల్లో ఏమైనా సభలు సమావేశాలు జరుగుతున్నప్పుడు ఎవరో ఒకరు నోట ఖచ్చితంగా వచ్చే మాట అతిరథ మహారథులంతా విచ్చేశారు సభకి అని. అంటే చాలా చాలా గొప్పవాళ్ళు అని చెప్పడానికి ఈ అతిరథ మహారథ అనే పదాన్ని వాడుతూ ఉంటారు. ఇప్పుడు వీటి అసలు అర్థాలు ఏంటో చూద్దాం. ఏకోదశ సహస్రాణి యోధయేద్యస్తు ధన్వినాం శస్త్రశాస్త్ర ప్రవీణశ్చ మహారథ ఇది స్మృత. అంటే ఒక్కడే 10,000 మంది ధనుర్ధారులతో పోరాడగలిగిన వాడై ధనుర్విద్యను ఉపయోగింప సమర్థుడగవాడు మహారథుడు అనబడును. ధనుర్విద్యలో బాగా ప్రవీణుడై ఉండి ఒకేసారి 10,000 మంది రధికులైన విలుకాండ్రతో పోరాడగలిగిన యోధుడు మహారథుడు. ఇక్కడ రథము అంటే నేను అనుకునేది కేవలం ఓ బండి, 2 గుర్రాలు, ఓ సారథి, ఇది కాదు. ఇట్స్ ఏ వెహికల్ విచ్ ఈజ్ ఫుల్లీ ఎక్విప్డ్ విత్ ఫుల్ వెపన్స్. సకల ఆయుధాలు, సకల శస్త్రాలు ఉన్నటువంటి, వీటితో నింపబడినటువంటి ఒక పెద్ద యుద్ధ ట్యాంక్ లాంటిది. దీన్ని రథం అనొచ్చు ఈ సందర్భంలో అని నా అభిప్రాయం. అంటే 10,000 మంది రధికులతో ఒకేసారి పోరాడగలిగిన యోధుడు మహారథుడు. ఇక అమితాన్ యోధయేద్యస్తు సంప్రోక్తో అతిరథస్తు సహా. అంటే అతడు ఎవరు? లెక్కింపనలవిగా అన్నటువంటి వారితో యుద్ధం చేయు మహాపురుషుడు అతిరథుడు అనబడును. అంటే ఎంతమంది వచ్చినా యుద్ధం చేయగలిగిన వీరుడు అతిరథుడు. ఒక రధికునితో పోరాడేవాడు రథి, అంతకంటే తక్కువ పోరాడేవాడు అర్ధరథుడు. భీష్ముడు కర్ణుని అర్ధరథుడు అని అవమానించిన కారణంగానే భీష్ముడు విల్లు పట్టి యుద్ధం చేసినంత వరకు నేను యుద్ధరంగంలో ప్రవేశించను అని కర్ణుడు శపథం చేశాడు. యుయుధానుడు, విరాటుడు, ద్రుపదుడు. ఇంకా ఎవరున్నారంటే దృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్. దృష్టకేతు ఇతను చేది దేశపు రాజు, శిశుపాలుని కొడుకు. ఇక చేకితానుడు. ఈ చేకితానుడు అనే ఆయన ఓ యాదవరాజు, పాండవుల పక్షాన్ని యుద్ధం చేశాడు. ఈయన కృపాచార్యునితో యుద్ధం చేసి ఆయన్ని మూర్ఛనందించాడు ఈ యుద్ధంలో. ఇంకేం చెప్పారు? కాశీరాజశ్చ వీర్యవాన్, వీర్యవంతుడు పరాక్రమవంతుడైన కాశీరాజు. ఇక్కడ 2 కాశీరాజులు. ఒక ఆయన ఏంటంటే అంబాలికల తండ్రి. ఆయన మరి ఈ మహాభారత యుద్ధం నాటికి చాలా వృద్ధుడై ఉంటాడు. కురుక్షేత్ర యుద్ధం టైంకి ఆయన బతుకున్నాడో లేదో నాకు ఇన్ఫర్మేషన్ దొరకలేదు. ఇక ఇంకో కాశీరాజు ఉన్నాడు, ఆయన జనమేజయునికి మామగారు. జనమేజయుడు ఎవరంటే పరీక్షిత్తుకి కొడుకు. పరీక్షిత్తు అభిమన్యుడి కొడుకు, అంటే అభిమన్యుడి మనవడికి మామగారు. జనమేజయుడి భార్యకి తండ్రి ఆయన కాశీరాజు. మేబీ కురుక్షేత్ర యుద్ధం సమయానికి ఈ కాశీరాజు కొంచెం యంగ్ అయి ఉండొచ్చు. సో నేను అనుకునేది ఈ కాశీరాజు ఏమో అని నా అభిప్రాయం. ఇక పురుజిత్తు, కుంతిభోజుడు, వీళ్ళిద్దరూ కుంతిదేవి సోదరులు, పాండవుల మేనమామలు. శైబ్యశ్చ నరపుంగవ, నరోత్తముడైన శైబ్యుడు. ఈ శైబ్యుడు ఎవరంటే ధర్మరాజు గారి మామగారు. పాండవులకు ద్రౌపది మాత్రమే కాకుండా విడివిడిగా ఎవరికి వారికి భార్యలున్నారు. యుధిష్ఠిరుడు దేవిక అనే ఆమెను వివాహం చేసుకున్నాడు. భీముడికి హిడింబి, వలందర్లు భార్యలు. ఇక అర్జునుడు సుభద్ర, ఉలూపి, చిత్రాంగద, ప్రమీల, వీరు అర్జునుడి భార్యలు. నకులుడి భార్య పేరు కర్రేణుమతి, సహదేవుని భార్య పేరు విజయ. ఇలా
పాండవులకి విడివిడిగా భార్యలు ఉన్నారు. వీటిలో యుధిష్ఠిరుని భార్య దేవిక, ఆమె తండ్రి శైబ్యుడు. తర్వాత యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమౌజాశ్చ వీర్యవాన్. పరాక్రమవంతుడైన యుధామన్యుడు, వీరుడైన ఉత్తమౌజుడు. ఈ ఇద్దరు కూడా పాంచాల దేశానికి చెందిన వీరులు. ద్రౌపదునితో పాటుగా పాండవ పక్షాన యుద్ధం చేయడానికి వచ్చారు. ఇక సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వయేవ మహారథ. సౌభద్రో అంటే సుభద్ర కొడుకు, ఆయన అభిమన్యుడు. ద్రౌపదేయా, ద్రౌపది కొడుకులు. వాళ్ళు ఎవరంటే ద్రౌపదికి ధర్మరాజు వల్ల ప్రతివింధ్యుడు, భీముడి వల్ల శృతసోముడు, అర్జునుడి వల్ల శృతకీర్తి, నకులుని వల్ల శతానీకుడు, సహదేవునితో శృతసేనుడు అనే కొడుకులు పుట్టారు. వీళ్ళని ఉప పాండవులు అన్నారు. ఇక్కడ పై 3 శ్లోకాల్లోని చెప్పబడిన వీరులంతా కూడా మహారథులు. ఒక్కొక్కడు కూడా 10,000 మంది రధికులైన విలుకాండ్రతో ఒకేసారి పోరాడగల సమర్థులు అంటూ పాండవ పక్షాన గల వీరులను గుర్చి చెప్పి దుర్యోధనుడు తన పక్షాన ఉన్న ప్రధాన వీరులు ఎవరు అనేది కూడా ద్రోణుడికి చెప్తున్నాడు. అంటే ఆ సైడు వీళ్ళున్నారు, మన సైడు వీళ్ళున్నారు. వాళ్ళ పరాక్రమాన్ని, మనవారి పరాక్రమాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యూహ రచన చేయమని, సైన్యాన్ని నడిపించమని సైన్యాధ్యక్షుడైన ద్రోణుడికి రాజైన దుర్యోధనుడు సూచన చేస్తున్నాడు. నెక్స్ట్ ఎపిసోడ్లో కౌరవ పక్షాన గల వీరులు ఎవరో చూద్దాం. అందరం కలిసి గీతాయజ్ఞం చేద్దాం.